సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శిరీష, నిన్న ఏదైతే మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల సందర్భంగా కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత గీసుకొండలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించాయని చెప్పవచ్చు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఇద్దరిని కేంద్ర బిందువుగా చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద తీవ్ర ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఆందోళన చెలరేగింది. కాంగ్రెస్ నాయకులంతా కూడా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించారు, ఖండించారు. అయితే ఈ నేపథ్యంలో ఏఐసిసి దృష్టికి సమస్య పోవడంతో ఏఐసిసి సూచన మేరకు సుస్మిత పటేల్కు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి ఆమె తల్లి కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖకు నిన్న షోకాజ్ నోటీసులు క్రమశిక్షణ కమిటీ ఇచ్చింది. ఈ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు ఇస్తూ తన కూతురు సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు పార్టీ నియమ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. పార్టీ గీత దాటి మాట్లాడినట్టున్నది. పార్టీలో ఎలాంటి సభ్యత్వం లేని వ్యక్తి ముఖ్యమంత్రిని, అదేవిధంగా ఎమ్మెల్యేని, సీనియర్ ఎమ్మెల్యేని గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నోటీస్ ఇచ్చారు. అయితే 3 రోజుల లోపల నోటీసుకు వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ స్పష్టం చేయగా ఈవేళనే కొండా సురేఖ తన వివరణ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు మల్లు రవికి లేఖ ద్వారా పంపించారు. అయితే ఆమె సుదీర్ఘంగా సవివరంగా ఇచ్చిన ఆ వివరణలో పూర్తిగా కొండా సురేఖ తన కూతురు ఏదైతే నిన్న చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదు, ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని చెప్పేసి స్పష్టంగా చెప్పింది. సుస్మితా పటేల్కు అక్కడ గీసుకొండలో ఉన్న ప్రత్యేక అనుబంధం ఉండడంతో అక్కడ తన జన్మదిన వేడుకలు జరిగినాయి. అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. అక్కడ పరకాలలో కూడా, గీసుకొండలో కూడా జరిగినాయి. ఈ సందర్భంగా ఏదైతే జన్మదిన వేడుకల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో, ముఖ్యమంత్రిని ఉద్దేశించి కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి కానీ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదు. తనకు సుస్మితకు ఇద్దరికి తల్లి బిడ్డ అనుబంధం ఉన్నప్పటికీ కూడా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలను తీసి తనకు నోటీస్ ఇచ్చి తనను వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ కోరడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. ఇది పూర్తిగా సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమని కూడా స్పష్టం చేశారు. తనకు తన కూతురు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి తనకి ఇచ్చిన షోకాజు నోటీసును తిరిగి ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు. తాను పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉన్నానని, పార్టీ ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు ఇబ్బంది లేదని స్పష్టం చేసినారు. అదేవిధంగా ఏదైతే నిన్న ఇచ్చిన నోటీసు ఉన్నదో తనకు సంబంధం లేకుండా తనకు తెలియకుండా జరిగిన సంఘటనకు సంబంధించి తనను వివరణ ఇవ్వమని కోరడం అనేది సరికాదు ఇది అని చెప్పేసి క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణలో పూర్తి స్థాయిలో వివరించారు. ఆ క్రమశిక్షణ కమిటీ ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చిందో ఆ షోకాజ్ నోటీసు ఉపసంహరించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. శిరీష.